నృత్య రీతులకు వేదికైన క్యాండీ లేక్ క్లబ్ ప్రసిద్ధ బౌద్ధారామం టూత్ ఆఫ్ రెలిక్ సందర్శించనుంది. శ్రీలంక మధ్య ప్రాంతంలో ఉన్న క్యాండీకి మనం వచ్చేసాం. దీని చుట్టూ కొండలు, పచ్చదనం, సరస్సులు, బౌద్ధారామాలు. అందుకే ఇది శ్రీలంకలో ప్రధానమైన పర్యాటక కేంద్రం అయింది. అంతేకాదు, ఇది శ్రీలంకలోని ప్రధాన నగరాల్లో ఒకటి. క్యాండీలో ప్రధాన ఆకర్షణ క్యాండీ లేక్. దీనికి మరో పేరు సీ ఆఫ్ మిల్క్, అంటే పాల సముద్రం అన్నమాట. ఘనమైన చరిత్ర, సంస్కృతికి నిలయమైన శ్రీలంకలో అనేక సాంప్రదాయ నృత్య రీతులున్నాయి. వాటన్నిటినీ ఒకే వేదికపైకి తెచ్చి పర్యాటకులను ఆకట్టుకుంటోంది క్యాండీ లేక్ క్లబ్. దాదాపు గంట సేపు సాగే ఈ ప్రదర్శన విశేషాల్ని అనేక భాషల్లో వివరిస్తూ ఇక్కడ బోర్డులు పెట్టారు. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతాయట. సో రండి వెళ్దాం. మనం ఇప్పుడు క్యాండీ కల్చరల్ థియేటర్కి వచ్చాం. డాన్స్ షోస్ ఇక్కడే జరుగుతాయి. 1982లో ఈ నృత్య ప్రదర్శన ప్రారంభించినప్పటి నుండి నేటి వరకు ప్రతిరోజు నిర్వహించడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రదర్శనకు ముందుగానే మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. కళ్లను ఇట్టే కట్టిపడేసే విభిన్నమైన వస్త్రాలంకరణ, సాంప్రదాయ వాద్యాల సందడితో ఒకదాని వెంట ఒకటిగా అనేక నృత్యాల్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. శ్రీలంకలో అంతరించిపోయిన సాంప్రదాయ నృత్యాలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇది దేవుల్ నాట్యం. దుష్ట శక్తుల నుండి, కొన్ని రకాల వ్యాధుల నుండి సంరక్షించుకునేందుకు చేసే ఈ నృత్యం శ్రీలంకలోని దక్షిణ ప్రాంతానికి చెందింది. ఈ ప్రదర్శనలో అందర్నీ ఆకట్టుకునే వాటిలో మయూర నాట్యం ముఖ్యమైంది. నెమలి పింఛన్ రంగు దుస్తుల్లో వడివడిగా వేదికపైకొచ్చే నాట్య మయూరులు తమ హావభావాలతో, ఆహార్యంతో వీక్షకుల మనసులు దోచుకుంటారు. సిలోన్ వాసులు యుద్ధానికి అధిదేవతగా కొలిచే స్కందుని వాహనమైన నెమలి ఈ నృత్యానికి ఆలంబన. ఇక్కడ హిందువులు, బౌద్ధులు కూడా స్కందుని పూజిస్తారు. పురుషులు మాత్రమే ప్రదర్శించే పంతేరు నాట్యం అద్భుతమైన హావభావాలు, సాహసోపేతమైన విన్యాసాలతో సాగిపోతుంది. పంతేరు అంటే దాదాపు కంజీరాను పోలిన ఓ వాద్య పరికరం. దీనికి తోడు డప్పుల వాద్యంతో, యుద్ధానికి సిద్ధమైన సింహళీయుల స్ఫూర్తితో ఈ నృత్యం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మనము డాన్స్ షో చూస్తున్నాం కదా. సంప్రదాయబద్ధమైన నృత్య రీతుల్ని ఆడియన్స్ చూసి వాటి గురించిన ఎన్నో విశేషాలను తెలుసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ డే స్టైల్ ఉందో చూద్దాం. మాస్కులు ధరించి రౌద్రమైన హావభావాలతో ప్రదర్శించే రక్ష నాట్యం శ్రీలంక దక్షిణ ప్రాంతానికి చెందింది.
నాగుపాము పక్షికి మధ్య జరిగే పోరాటాన్ని ఈ నృత్యంలో ప్రదర్శిస్తారు. ఈ నృత్యం దెయ్యాలను వదిలిస్తుందని నమ్ముతారు. ఇది ఓ రకమైన మానసిక చికిత్సగా కూడా శ్రీలంక వాసులు భావిస్తారు. ఇక స్త్రీ పురుషులు కలిసి చేసే లీ కేళి నృత్యం కోలాటం తరహాలో సాగిపోతుంది. శ్రీలంకలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రదర్శించే ఈ నృత్యం ముఖ్యంగా ఉత్సవాల్లో చేస్తూ ఉంటారు. ఆకర్షణీయమైన వస్త్రాలంకరణతో ఆనందంగా సాగిపోతుంది ఈ నృత్యం. డప్పులను పోలిన వాద్య పరికరాలతో అనేక విన్యాసాలను చేస్తూ రబన్ నాట్యం చేస్తారు. మగుల్బెరా, పతేరు, రబన్ ఇలా దేనికదే ప్రత్యేకమైన రీతిలో సాగిపోయే ప్రతి నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. చేటలు చేతుపట్టుకుని చేసే కులు జానపద నృత్యం, శ్రీలంక పల్లె పడుతులు పంట చేతికి వచ్చిన వేళ చేసే ఆనంద నృత్యం. పంట కోతల నుండి తూర్పారబెట్టడం వరకు జరిగే ప్రక్రియను ఎంతో అందంగా ఈ నృత్యంలో ప్రదర్శిస్తారు. ఒక్కో స్టైల్కి స్పెషల్గా ఇక్కడ ఆర్నమెంట్స్ ఇంకా కాస్ట్యూమ్స్ ఉన్నాయన్నమాట. క్యాండీ ప్రాంతంలో ప్రధానమైన నృత్య రీతి వెస్. ఎంతో సాధన చేస్తే గాని రాని ఈ నృత్యం చేసేవారు 64 ఆభరణాలు ధరించాల్సి ఉంటుంది. గినిసిసిల, పూజానాట్యం మొదలైన నృత్య రీతులన్నీ వేదికపై ప్రదర్శిస్తారు. అయితే వీటి తర్వాత మరో ఆసక్తికరమైన అంశం నిప్పులపై నడక. దీన్ని ఆడిటోరియం బయట ఏర్పాటు చేసిన నిప్పుల గుండంలో ప్రదర్శిస్తారు. వాద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తూ నిప్పులపై నడవడమే కాదు, కాగడాలతో ఎన్నో సాహసోపేతమైన విన్యాసాలు చేస్తారు. ప్రోగ్రామ్ చాలా ఎంజాయ్ చేశారు కదా. నేను కూడా దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.